ప్రజాభిమానాన్ని చురగొన్న మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీ పాతారావు అని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీ పాతారావు 87వ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా దుద్దిల శ్రీ పాతారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రజాభిమానాన్ని చిరగొన్న మహానేత దుద్దిల శ్రీ పాతారావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 19 ఆగస్టు 1991 నుంచి 11 జనవరి 1995 వరకు మన అసెంబ్లీ స్పీకర్గా కూడా శిల్పరావు గారు పనిచేస్తారు. తర్వాత ఒక పొలిటీషియన్ కాకుండా మిగతా ఫీల్డ్స్లో కూడా అది స్పోర్ట్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ వర్క్ కానివ్వండి, వీటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. అదేవిధంగా మన మాజీ ప్రధానమంత్రి అండ్ భారత్ పివి నరసింహారావు పాటు కూడా చాలా కాలం మన రాష్ట్రానికి అభివృద్ధి కోసం పని కూడా చేశారు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఇది ఇప్పుడు ఉన్న మంత్రి నియోజకవర్గం. అన్ఫార్చునేట్లీ 1999లో 13వ తారీఖు, దట్ ఈస్ ఏప్రిల్ 13వ తారీఖుకి ఇప్పుడు ఉన్న మహాదేవ్పూర్ మండలం అన్నారం విలేజ్లో ఇది ఒక కార్యక్రమం అటెండ్ అవుతా ఉంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు నక్సలైట్ ద్వారా మర్డర్ చేయడం జరిగింది. తర్వాత కేసెస్ కూడా నడిచినాయి. మన మంత్రి నియోజకవర్గంలోనే ఇంతకుముందు మన మాజీ ప్రధానమంత్రి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా గౌరవ చేయడం కూడా శ్రీవాళ్ళ మనం శంకర్రావు గారు చేసినటువంటి ఏదైతే సమాజ సేవ కోసం వరదలు ఉన్నాయో అదేవిధంగా ఆయన మన పాలిటిక్స్లో ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్స్ని మనం స్మరిస్తూ వీఆర్ ఆఫరింగ్ హిమ్ నివాళులు అర్పిస్తున్నాము.